రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంతో కీలకమైన గృహప్రవేశాల మహోత్సవం నిజామాబాద్ జిల్లాలో సోమవారం పండగ వాతావరణంలో జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను అభినందిస్తూ వారిచే సంప్రదాయబద్ధంగా గృహప్రవేశాలు చేయించారు. ఇందులో భాగంగానే మోపాల్ మండలం కులాస్పూర్ లో చిక్కాల లక్ష్మి, రామడుగు సాయమ్మ, మేఘన, ముత్తనే అనే లబ్ధిదారులచే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ రేత్రిపాటి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. రంగురంగుల పూలతో, మామిడి తోరణాలతో, అందమైన రంగువల్లులతో ఇందిరమ్మ ఇళ్లను చూడచక్కని రీతిలో లబ్ధిదారులు ముస్తాబు చేసుకుని తమ హర్షత రేఖలు వెలిబుచ్చారు. సొంతిటి కళను సహకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి డొంకేశ్వర మండలం అన్నారంలో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వియా లబ్ధిదారులచే గృహప్రవేశాలు చేయించారు. అదేవిధంగా బోధన్ నియోజకవర్గం పరిధిలో నవీపేట, ఎడపల్లి, బోధన్ రూరల్, వర్ణి మండలాల్లో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ కు సంబంధించి 8వ డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల లక్ష ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించుకోవడం ఎంతో గొప్ప విషయమని, ఇది తెలంగాణ పండుగ అని అభివర్ణించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేస్తుందన్నారు. దేశంలో మరొక లేని విధంగా ఇళ్ల నిర్మాణాల కోసం ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే ప్రభుత్వ తోడ్పాటుతో దాదాపు 1000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. కులస్పు గ్రామానికి మొదటి విడతలో 47 గృహాలు మంజూరు చేశామని, ప్రస్తుతం మలి విడతలో అర్హులైన మరింత మందికి మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్ రేత్రిపాటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ కనీస అవసరాలని గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తుందని, నాణ్యతతో కూడిన ఇందిరమ్మ చీరలు అందిస్తుందన్నారు. ఇందిరమ్మ పథకం కింద పేదల సొంతిటి కళను సాకారం చేస్తూ సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3304 ఇళ్లలో గృహప్రవేశాలు జరుపుకుంటున్నామని వివరించారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటిస్తూ అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. వివిధ దశల నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని బిల్లులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందుకే అన్ని సంక్షేమ పథకాలను వారి పేరిటే మంజూరు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి ధృవపత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహిర్ బినాందన్, డిఆర్ఓ గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ బార్సి శేఖర్, మరకే కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, హౌసింగ్ అధికారులు రాజలక్ష్మి నివార్తి, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, గ్రామ సర్పంచ్ జనార్దన్, ఎంపీడీఓ రాముల్ నాయక్, తహసీల్దార్ రేఖ తదితరులు పాల్గొన్నారు. ఇంకోట్లేదా రమ్మనండి సార్. అది ఇంకా ముందు ఏముండే నీకు ముందు ఏముండే జాగా ఏముండే ఇల్లు వచ్చింది కదా రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. మీరు ముందు తెలుసా నీకు? హ్యాపీగా సంతోషంగా ఉన్నారా? అంటే బయట ప్రోగ్రామ్
సిద్ధిర్నల్ల వేగన సిద్ధిర్నల్ల బాబు భార్య పేరు బాబు. ఇంతకుముందు రేట్ల ఒక దీక్ష అంటే దానికి మాకు ఇంద్రమ్మ సంతోషం చాలా 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 గ్రామం అయితే మాకు విషయండి ఇప్పుడు మాకు ఇంద్రమ్మ వెళ్ళేసి చాలా సంతోషము. మాకైతే రేవంత్ రెడ్డి నర్సీలు వేసినట్టు అయిపోయింది మాకు అంటే మరి నాకు కాస్త షేర్ మేస్త్రి కట్టినా నువ్వే కట్టుకున్నావా? ఆర్మూర్ పట్టణంలో సామూహిక ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 1, 9, 16, 21, 33 వార్డులలో నూతన ఇందిరమ్మ ఇండ్లు సామూహిక గృహప్రవేశం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి తెలిపారు. లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 4 విడతల్లో మొత్తం 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. लास्ट 5 अन्ना है अन्ना तू बोलना है 5 लोकल का से कोई कंटिन्यूशन అక్కడ చేద్దాం చేద్దాం మాట అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 1, 9, 16, 21, 33 వార్డులలో నూతన ఇందిరమ్మ ఇళ్ళ సామూహిక గృహప్రవేశం నిర్వహించడం జరిగింది. సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి కళ. ఆ కళను సాకారం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పించాలనే సంకల్పంతో మన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఎలాంటి రాజకీయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక జరిపి ఈ ఇళ్లను కేటాయించడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను.
ఆర్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో 3 నేరస్తులను అరెస్టు చేశామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 3 దొంగలను అరెస్ట్ చేశామని, నిందితుల వద్ద నుండి 9 బంగారు ముద్దలు, 580 గ్రాములు బంగారం చైన్ 10 గ్రాములు, 2 వెండి లక్ష్మీ బిల్లలు 300 గ్రాములు, వెండి ప్లేటు 50 గ్రాములు, 19,33,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇట్టి కేసును ఛేదించడంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ తదితర పోలీస్ అధికారులను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించి ప్రశంసించడం జరిగింది. విషయానికి వస్తే ఇవాళ బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్ దగ్గర 9ంటికి అందాజగా అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతామంటే చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు అడిగి వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇట్లాగా 19 లక్షల దాకా క్యాషు, తర్వాత 580 గ్రాముల గోల్డ్, తర్వాత 10 గ్రాముల చైను, సిల్వర్ బిల్లలు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే తన అక్యూజ్డ్ A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్, తన మీద ప్రీవియస్ రౌడీ షీట్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాన్, A3 ముంజల్ సాయి కుమార్, 3 అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1 తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని, వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము డబ్బులు తీసుకువెళ్ళడం, దానికి తోడ్పడిన వాళ్ళు ముంజల్ సాయి కుమార్, శ్రీహరి అనే వాళ్ళు కూడా సాయపడ్డారు. దీంట్లో సాయి కుమార్ కూడా కస్టడీలో తీసుకున్న అతను కూడా ఉన్నాడు. శ్రీహరి అనేది అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరలో పట్టుకుంటాం. అయితే పోయిన క్యాష్లో 1 లక్ష రూపాయలు సల్మాన్ ఖాన్ తన ఖర్చులు చేసుకున్నాడని, తర్వాత సాయి కుమార్ ఒక 83,000 తన అవసరాల కోసం వాడుకున్నాడు. ఇంకా 8 లక్షలు శ్రీహరి దగ్గర ఉంది. అయితే విజయ్ అగర్వాల్ మీద పాత కేసు ఉండడం వల్ల ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంత హ్యూజ్ అమౌంట్లో క్యాష్ పోవడం, తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా ఆర్మూర్ పోలీసులు, తర్వాత సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అందరూ దీని గురించి ఎఫర్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి వాళ్ళు పట్టుకున్నారు. ఎంత మొత్తం ఆపరేషన్ లీడ్ చేసిన వెంకటేశ్వర రెడ్డి, మన ఏసీపీ ఆర్మూర్ గారిని, తర్వాత అక్కడ ఫీల్డ్లో ఉండి మొత్తం చూసుకున్న ఇన్స్పెక్టర్లు ఆర్మూర్ సత్యనారాయణ, అట్లాంటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, తర్వాత మన ఎస్ఐలు రజనీకాంత్, తర్వాత టీం అమరేందర్, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ పీసీ, సతీష్ పీసీ, అశోక్ పీసీ, అన్వేష్ పీసీ, వీళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ యొక్క డబ్బులు మీరు ఒకవేళ బయటికి వెళ్తున్నట్టయితే మీ యొక్క డబ్బుల విషయాలు కానివ్వండి, ఆభరణ విషయాలు కానివ్వండి, మీతో ఎవరికి చెప్పకండి. రెండోది, అసలు బయటికి వెళ్ళేటప్పుడు వీటిని అన్నింటినీ బ్యాంక్ లాకర్లో కానివ్వండి లేదా సేఫ్ కస్టడీలో పెట్టడం చాలా మంచిది. ఈ కేసులో తెలిసిన బంధువులే దీంట్లో అఫెన్స్కి ఊరికొల్పారు, డైరెక్ట్గా అతను కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా చేసే ఛాన్సెస్ ఎప్పుడైనా ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 148 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగారావు, డిఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సిఇఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ సాయన్న, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చాలా మంచిగా ఉన్నాము నువ్వు నీ ల్యాండ్ కాపాడ నిజామాబాద్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు ఏప్రిల్ మే నెల వేతనాలను ఇంతవరకు చెల్లించలేదని, ఫలితంగా అంగన్వాడీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోరుతూ ఆశా వర్కర్లకు పని భారం పెరిగి అధికారుల వేధింపులు పెరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు విడివిడిగా వినతి పత్రాలు అందజేశామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీలకు ఏప్రిల్ మే నెల జీతాలు ఇంతవరకు ఇవ్వలేదు. 2 నెలల నుండి వేతనాలు లేకుండా ఈరోజు అంగన్వాడీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే వేతనాలు ఇప్పించాలని, అట్లాగే పిఎంశ్రీ సెంటర్లని అంగన్వాడీలకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్ల మీద రోజు రోజుకి పని ఒత్తిడి, పని భారం పెరుగుతూ ఉన్నది. అధికారుల వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. రోజు సబ్ సెంటర్కి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సబ్ సెంటర్లు తప్పకుండా ఉండాలని ఒత్తిడి ఈరోజు మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఆశా వర్కర్లకి ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, హౌస్ విజిట్ చేయాలి, అట్లాగే పేషెంట్స్ని హాస్పిటల్స్కి తీసుకెళ్ళాలి. ఆ పనులు వదిలేసి సబ్ సెంటర్కి తిరగమనటం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ వేధింపుల్ని అరికట్టాలా, స్కూటర్ బ్యాగుల్ని మోయించద్దు అనేటువంటిది డిమాండ్ చేయడం జరిగింది. ఈ 2 కార్మిక ఉద్యోగుల సమస్యల మీద జాయింట్ సమావేశాలు నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఐసిడిఎస్ అధికారులు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతోటి జాయింట్ సమావేశాలు నిర్వహించడానికి అధికారులని ఆదేశించాలని అడిగాం. జిల్లా కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు. డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా ఇది జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. జాతీయ పొగాకు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారితులు రూపొందించిన కరపత్రాన్ని ఆర్మూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా మాట్లాడుతూ నేటి ప్రజలు ధూమపానానికి, మత్తు పదార్థాలకు వంటి వాటికి దూరంగా ఉండాలని, వాటి వల్ల మన శరీరంలో వివిధ రకాల వ్యాధులు సంభవిస్తాయని, కావున ప్రజలు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. వివిధ ఫిర్యాదులకు సంబంధించి మొత్తం 32 ఫిర్యాదులు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా పర్యవేక్షించారు. రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంతో పాటు అమరవీరుల స్తూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. స్తూపం పరిసర ప్రాంతంలో పరిశుభ్రత, భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని విధాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, 4వ టౌన్ SHO సతీష్, నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ మండలం దొన్పల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు ప్రారంభించారు. దొన్పల గ్రామంలో సోమవారం 2 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల సొంతింటి కళ ఇందిరమ్మ ఇళ్లతో సాకారమైందని సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమల, ఉప సర్పంచ్ సాయి ప్రసాద్, మాజీ సర్పంచ్ పరసదేవన్న, కాంగ్రెస్ మండల జనరల్ సెక్రటరీ గడ్డం రవి, విలేజ్ ప్రెసిడెంట్ కోరం కిషన్ తదితరులు పాల్గొన్నారు. దోన్పాల్ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశాలు ప్రారంభించుకోవడం జరిగింది. మా దోన్పాల్ గ్రామంకి 36 శాంక్షన్ రావడం జరిగింది. అందులో భాగంగా ఒక 16 ఇండ్లు కంప్లీట్ కావడం జరిగింది. పూర్తిగా ఈరోజు 2టికి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు
2 ఇందిరమ్మ ఇండ్లుని ప్రారంభించుకోవడం జరిగింది. మా గ్రామంలో పేద ప్రజలు గుడిసెలుంటూ ఎంతో బిక్కుమని గడిపిన రోజులు ఉన్నాయి. మా కాంగ్రెస్ ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే పేదవారు గుడిసెలు ఉండొద్దన్న ఉద్దేశంతో పేదవారికి 5 లక్షల ఇల్లు మంజూరు చేయించి వాళ్ళకి ఇండ్లు కట్టించి ఈరోజు ఇందిరమ్మ గృహప్రవేశాలు ప్రారంభించడానికి పోతూ ఉంటే అక్కడ లబ్ధిదారులు ఎంతో సంతోషపడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మండలంలో ఇవాళ 88 గృహప్రవేశాలకు ఇవాళ అందరూ చేసుకున్నారు. యాక్చువల్లీ గృహప్రవేశంలో 88 శాంక్షన్కి ఇచ్చాము. వాళ్ళందరూ కట్టుకొని సంతోషంగా ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులోపల ఏం చేయాలంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సకాలం లోపల అన్ని కార్యక్రమాలు చేసుకొని గృహప్రవేశం చేసుకున్నందుకు ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయంపై ఆనందంగా ఉన్నారు. మన మోర్తాడ్ మండల్లో 288 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందులో భాగంగా 88 ఇండ్లు ఇవాళ గృహప్రవేశాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు మా మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓగా నేను దోన్పల్ గ్రామంలో గృహప్రవేశానికి పాల్గొనడం జరిగింది. అందులో సర్పంచ్ అమ్మ గారు, దోన్పల్ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు గ్రామస్తులందరూ పాల్గొని చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. చేపు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సర్పంచ్ సారంగి శాంతికుమార్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ రాజారెడ్డి గారు సర్పంచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇల్లు దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం సుర్బిదల్ గ్రామంలో 2 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం నిర్వహించామని సర్పంచ్ ఎర్రం శ్రీనివాస్, ఉప సర్పంచ్ తలారి ప్రణతి రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోని అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. లబ్ధిదారుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సుజాత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.